గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నంబర్ 891. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 375 పాయింట్స్ పెరిగి 81,559 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 84 పాయింట్స్ పెరిగి 24,936 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.18% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.77% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.07% పెరిగింది. నెక్స్ట్ లిక్కర్ కంపెనీ అయినటువంటి తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళు సంసరా జిన్ అండ్ సితారా రమ్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీ అయిన స్పేస్మెన్ స్పిరిట్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ లోని ఆల్రెడీ 10% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కంపెనీలోని వీళ్ళు ఫర్దర్ గా 13.15 crores ని కమింగ్ 18 months పీరియడ్ లోని ఇన్వెస్ట్ చేయడానికి వీళ్ళ బోర్డు అయితే అప్రూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కంపెనీలోని ఫర్దర్ గా ఇన్వెస్ట్ చేయడం ద్వారా ప్రీవియస్ గా ఈ కంపెనీలో వీళ్ళకి 10% స్టేక్ ఉండేది కదా, ఆ స్టేక్ 20% కి పెరగనున్నది. అండ్ అంతేకాకుండా ఈ స్పేస్మెన్ స్పిరిట్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు కొన్ని ప్రీ అగ్రీడ్ మైల్ స్టోన్స్ గనక అచీవ్ చేసినట్లయితే తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ కంపెనీలో ఫర్దర్ గా కూడా స్టేక్ ని అక్వైర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. సో ఈ కంపెనీలోని ఫర్దర్ గా స్టేక్ ని పెంచుకుంటూ వెళ్లడం ద్వారా ఈ కంపెనీ యొక్క సంసరాజిన్ అండ్ సితారారాం ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మన ఇండియాలో ఉన్నటువంటి సర్టెన్ స్టేట్స్ లోని అండ్ అలాగే అబ్రాడ్ లోని తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళకు ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా సేల్ చేయబోతున్నట్లుగా, సో దీనివల్ల స్పేస్మెన్ స్పిరిట్స్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ సేల్స్ కూడా పెరుగుతాయని చెప్పి తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళ బోర్డు షేర్ చేయడం జరిగింది. అండ్ ఈ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా ఉన్నది. ఈ రోజు వీళ్ళ మేనేజ్మెంట్ సిఎన్బిసి తో మాట్లాడుతూ ఆంధ్ర అండ్ తెలంగాణ ద్వారా వీళ్ళకి 50% ఆఫ్ ది సేల్స్ వస్తున్నాయని, అండ్ అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ న్యూ ఎక్సైజ్ పాలసీ October 1st నుంచి అమలు చేసేటువంటి అవకాశం ఉన్నదని, ఒకవేళ ఈ న్యూ ఎక్సైజ్ పాలసీని గనక అమలు చేసినట్లయితే బ్రాండెడ్ లిక్కర్ సేల్స్ ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతాయి కాబట్టి దానివల్ల నెక్స్ట్ 5 years లోను వీళ్ళు 8 to 10% CAGR చొప్పున గ్రోత్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా వీళ్ళకి నెక్స్ట్ 3 years లో వచ్చేటువంటి గ్రోత్ ని వీళ్ళ బ్రాందీ వాల్యూమ్స్ అంటే వీళ్ళ మ్యాన్షనోస్ బ్రాందీ ఇటువంటి బ్రాండ్స్ ఉన్నాయి కదా, ఈ బ్రాందీ వాల్యూమ్సే డిక్టేట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి షేర్ చేయడం జరిగింది. సో ఒకవేళ త్వరలోనే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గనక న్యూ ఎక్సైజ్ పాలసీని అమలు చేసినట్లయితే దాని ద్వారా తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళైతే భారీగా బెనిఫిట్ పొందబోతున్నట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్స్ ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ తిలక్ నగర్ ఇండస్ట్రీసే కాదు, వీళ్ళతో పాటుగా బ్రాండెడ్ లిక్కర్ సేల్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అక్కడ సేల్స్ పెరుగుతాయి కాబట్టి ఆ కంపెనీస్ అన్నిటికీ కూడా మనం ఇది పాజిటివ్ గానే అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు 54th GST కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లోని ఇన్సూరెన్స్ పాలసీస్ పైన ప్రీమియమ్స్ పే చేస్తాం కదా, ఈ ప్రీమియం పైన జిఎస్టీని అయితే రెడ్యూస్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. బట్ ఇప్పటి వరకు దీని రిలేటెడ్ గా ఇంకా జిఎస్టీ కౌన్సిల్ దగ్గర నుంచి అయితే ఎటువంటి అనౌన్స్మెంట్ రాలేదు. బట్ మనీ కంట్రోల్ వాళ్ళు ఏం పబ్లిష్ చేస్తున్నారంటే ఈ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ పైన జిఎస్టీని రెడ్యూస్ చేసేందుకు గాను జిఎస్టీ కౌన్సిల్ అంతా కూడా ఏకాభిప్రాయంకి వచ్చింది. అండ్ దీని రిలేటెడ్ గా డిసిషన్ ని నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లోని తీసుకునేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకవేళ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ పైన జిఎస్టీని గనక తగ్గించినట్లయితే ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ మోర్ అఫోర్డబుల్ గా అవుతాయి కాబట్టి చాలా మంది ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. దీని ద్వారా మనకి అడ్వాంటేజ్ అండ్ మనతో పాటు ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా లాభపడేటువంటి అవకాశం ఉన్నది. అండ్ దీంతో పాటుగా మరొక ఇంపార్టెంట్ న్యూస్ అయితే సోషల్ మీడియాలో చాలా స్ట్రాంగ్ గా తిరుగుతుంది. 2000 రూపీస్ కన్నా తక్కువ ఉండేటువంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఈ ట్రాన్సాక్షన్స్ పైన 18% జిఎస్టీని విధించవచ్చు అని చెప్పి సోషల్ మీడియాలో చాలా స్ట్రాంగ్ గా తిరుగుతుంది. అండ్ దీని రిలేటెడ్ గా ఉత్తరాఖండ్ ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి ప్రేమ్ చంద్ అగర్వాల్ గారు క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈయన ఏం చెప్తున్నారంటే ఈ 2000 రూపీస్ బిలో ఉండేటువంటి స్మాల్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన 18% జిఎస్టీ రిలేటెడ్ గా ఎటువంటి డిసిషన్ కూడా తీసుకోలేదని, అండ్ ఈ ప్రపోజల్ రిలేటెడ్ గా ఫర్దర్ రివ్యూ కోసం అని చెప్పి ఫిట్మెంట్ కమిటీకి అయితే వీళ్ళు రిఫర్ చేసినట్టుగా కామెంట్ చేయడం జరిగింది. సో ఈ 2000 బిలో స్మాల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ఈ 18% జిఎస్టీని పేమెంట్ అగ్రిగేటర్స్ కి అయితే వీళ్ళు ఇంపోజ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ అంటే ఈ డిసిషన్ ఫైనల్ అయినట్లయితే యాజ్ ఆఫ్ నో అయితే వీళ్ళు దీని రిలేటెడ్ గా ఎటువంటి డిసిషన్ తీసుకోలేదు. సో ఫర్దర్ గా దీన్ని రివ్యూకి పంపించారు కదా, రివ్యూకి పంపించిన తర్వాత దీనిపైన ఎటువంటి డిసిషన్ తీసుకుంటారో చూడాలి. నెక్స్ట్ ఈ అక్టోబర్ మంత్ నుంచి ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, ఈ ఫెస్టివల్ సీజన్ లోని చాలా మంది వెహికల్స్ ని కొనడానికి ఇష్టపడతారు కాబట్టి ఎక్కువ మందిని అట్రాక్ట్ చేసి వాళ్ళ సేల్స్ ని పెంచుకునేందుకు గాను టాటా మోటార్స్ వాళ్ళు ఫెస్టివల్ ఆఫ్ కార్స్ అనేటువంటి ఒక స్కీమ్ ని అనౌన్స్ చేశారు. ఈ స్కీమ్ ద్వారా వీళ్ళకి చెందినటువంటి పెట్రోల్, డీజిల్ అండ్ సిఎన్జి వేరియంట్స్ లోని వేరియస్ మోడల్స్ ఉంటాయి కదా,
కదా, వీటిపైన స్పెషల్ ప్రైస్లను అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా మనం చూసినట్లయితే టాటా టియాగో వెహికల్ ఉన్నది కదా, ఈ టియాగో వెహికల్ న్యూ ఎంట్రీ ప్రైస్ 4,99,900 రూపీస్ గా ఫిక్స్ చేశారు వీళ్ళు. అంటే 65,000 ప్రైస్ రెడ్యూస్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ టియాగో తర్వాత వీళ్ళ టిగార్, ఆల్ట్రాస్, నెక్సాన్, హ్యారియర్ అండ్ సఫారీ మోడల్స్ ఉన్నాయి కదా, వీటిపైన కూడా ప్రైస్ రిడక్షన్స్ ని వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇలా ప్రైస్ రిడక్షన్ ని అనౌన్స్ చేయడం ద్వారా మోర్ కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసి ఈ ఫెస్టివల్ సీజన్ లోని వీళ్ళ సేల్స్ ని అయితే బాగా పెంచుకోవడానికి టాటా మోటార్స్ వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు ఇలా ఫెస్టివల్ ఆఫర్స్ ఇస్తున్నారన్న అప్డేట్ తోనే అప్పటి వరకు బాగా నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నటువంటి టాటా మోటార్స్ స్టాక్ లోని కొంత రికవరీ కనపడింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి మాస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళకి ఓఎన్జీసీ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 1486 crores వర్త్ కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు పైప్ లైన్ రీప్లేస్మెంట్ రిలేటెడ్ వర్క్స్ చేయనున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు ఫిబ్రవరి 2026 కల్లా ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఏవైతే ఈ ఆర్డర్స్ వస్తున్నాయో దీంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గానే గ్రో అవుతుంది. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి డీమర్జ్ చేసి సెపరేట్ గా లిస్ట్ చేసినటువంటి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ బిజినెస్ అయితే కంటిన్యూస్ గా గ్రో చేయడానికి వీళ్ళైతే స్ట్రాంగ్ గా ప్రయత్నిస్తున్నారు కదా. దీనిలో భాగంగా ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్ అయినటువంటి బ్లాక్ రాక్ వాళ్ళతో కలిపి వీళ్ళు ప్రీవియస్ గా ఒక జాయింట్ వెంచర్ కంపెనీని ఫామ్ చేసి ఆ జాయింట్ వెంచర్ ద్వారా అసెట్ మేనేజ్మెంట్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. నో ఇదే బ్లాక్ రాక్ వాళ్ళతో కలిపి ఇప్పుడు మరొక జాయింట్ వెంచర్ కంపెనీని అయితే వీళ్ళు ఫామ్ చేశారు. ఈ జాయింట్ వెంచర్ కంపెనీ ద్వారా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ, రిస్క్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో కంటిన్యూస్ గా వీళ్ళు ఇలా వేరియస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ బిజినెస్ అయితే జియో ఫైనాన్షియల్ ద్వారా అందించబోతున్నారు. సో దీని ద్వారా జియో ఫైనాన్షియల్ సర్వీస్ బిజినెస్ అయితే స్ట్రాంగ్ గా గ్రో చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ విండ్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి సుజలాన్ వాళ్ళ రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్ వీళ్ళు రెనామ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ లోని 51% స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నట్టుగా ఈ ఆగస్ట్ మంత్ లో అనౌన్స్ చేశారు కదా. ఈ స్టేక్ ఎక్విజిషన్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయింది. సో ఈ కంపెనీలో వీళ్ళు 51% మెజారిటీ స్టేక్ ని అక్వైర్ చేశారు కాబట్టి ఈ రెనామ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సుజలాన్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీగా మారింది. అండ్ వీళ్ళ రిలేటెడ్ గా ఉన్న సెకండ్ అప్డేట్ వీళ్ళకి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ దగ్గర నుంచి 1166 మెగావాట్ లార్జెస్ట్ విండ్ ఎనర్జీ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఎన్టీపీసీ వాళ్ళ కోసం 370 విండ్ టర్బైన్ జనరేటర్స్ ని సప్లై చేయనున్నారు. నెక్స్ట్ నైబ్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి నైబ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ వాళ్ళు లీడింగ్ ఇన్ఫ్రా అండ్ డిఫెన్స్ కంపెనీస్ నుంచి 4 ఆర్డర్స్ విన్ అయ్యారు. ఈ ఆర్డర్స్ లో భాగంగా ఈ కంపెనీస్ కి వీళ్ళు వేరియస్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ సప్లై చేసి అసెంబ్లీ అండ్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ ని అందించనున్నారు. అండ్ ఈ ఆర్డర్స్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 50 crores. వీళ్ళు కొత్తగా ఈ ఆర్డర్స్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో నైబ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఇండియన్ రైల్వేస్ కోసం సీట్స్ అండ్ బర్త్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసేటువంటి ఓరియంటల్ రైల్ ఇన్ఫ్రా వాళ్ళకి ఇండియన్ రైల్వేస్ మోడర్న్ కోచ్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఏసీ 3 టైర్ స్లీపర్ కోచెస్ కోసం 164 సెట్స్ ఆఫ్ సీట్స్ అండ్ బర్త్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయనున్నారు. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 9,41 lakhs. వీళ్ళకి కొత్తగా ఏదైతే ఆర్డర్ వచ్చిందో ఇది ఓరియంటల్ రైల్ ఇన్ఫ్రా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ బంగ్లాదేశ్ క్రైసిస్ గురించి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం కదా. ఈ బంగ్లాదేశ్ ఫేస్ చేస్తున్నటువంటి క్రైసిస్ తోని మన ఇండియన్ కంపెనీస్ బంగ్లాదేశ్ కి పవర్ సప్లై చేస్తుంటాయి కదా, ఆ కంపెనీస్ కి అయితే బంగ్లాదేశ్ నుంచి డ్యూస్ చాలా పెండింగ్ ఉండిపోయి అండ్ బంగ్లాదేశ్ నుంచి పేమెంట్స్ రావట్లేదని చెప్పి ఫ్యూ డేస్ బిఫోరే ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది. దీనిలో భాగంగా అదానీ గ్రూప్ కి అయితే బంగ్లాదేశ్ $500 million వరకు పే చేయాల్సి ఉన్నది. కానీ ఈ పేమెంట్స్ అయితే బంగ్లాదేశ్ రిలీజ్ చేయకపోవడంతో వెంటనే ఈ పేమెంట్స్ ని రిలీజ్ చేయాలని చెప్పి అదానీ గ్రూప్ బంగ్లాదేశ్ ఇంటర్మ్ గవర్నమెంట్ అయితే వార్న్ చేసినట్లుగా ఈ రోజు ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు న్యూస్ ఆర్టికల్ ని పబ్లిష్ చేయడం జరిగింది. కాకపోతే అదానీ గ్రూప్ రీసెంట్ గా ఏం చెప్పిందంటే ఈ పేమెంట్స్ అయితే డిలే అవుతున్నాయి కానీ వీళ్ళు పే చేయట్లేదని చెప్పి బంగ్లాదేశ్ కి సప్లై చేసేటువంటి పవర్ ని వేరే చోటకి డైవర్ట్ చేయమని చెప్పి వీళ్ళైతే షేర్ చేశారు. అంటే అగ్రిమెంట్ ఉంటుంది కదా బంగ్లాదేశ్ కి మనకి మధ్యన. సో అగ్రిమెంట్ లో భాగంగా పవర్ అయితే మేము ఆపేయము అండ్ వేరే చోటకి డైవర్ట్ చేయమని వీళ్ళు చెప్తున్నారు. బట్ ఇలాగే బంగ్లాదేశ్ నుంచి కనుక కంటిన్యూస్ గా వీళ్ళకి పేమెంట్స్ కనుక రాలేనట్లయితే కొన్ని రోజుల్లోనే బంగ్లాదేశ్ కి వీళ్ళు సప్లై చేసేటువంటి పవర్ ని కూడా ఆపివేసేటువంటి అవకాశం ఉన్నది. చూడాలి ఈ క్రైసిస్ ని బంగ్లాదేశ్ ఎలా సార్ట్ అవుట్ చేసుకుంటుంది అన్నది. ఈవెన్ అదానీ గ్రూప్ కే కాదు మన ఇండియాకి చెందినటువంటి వేరే అదర్ పవర్ కంపెనీస్ కి కూడా బంగ్లాదేశ్ అయితే పేమెంట్స్ రిలీజ్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళు పేమెంట్స్ డిలే చేస్తుండడం వలన ఈ కంపెనీస్ కి కొంత స్ట్రెస్ యాడ్ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. వీళ్ళ ఫ్యూచర్ గ్రోత్ ప్లాన్ రిలేటెడ్ గా వీళ్ళు డీటెయిల్ ప్రెజెంటేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ ప్రెజెంటేషన్ లోని లాస్ట్ 5 years లోని కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నది అండ్ దీంతో పాటుగా ఈ కంపెనీని 2021 లో వీళ్ళు ఐపీఓ కి తీసుకొచ్చిన దగ్గర నుంచి టోటల్ గా 10,025 crores క్యాపాక్స్ అయితే అనౌన్స్
అనౌన్స్ చేశారు. ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్స్ ఏ స్టేజ్ లో ఉన్నాయి అండ్ ఫ్యూచర్ లోని క్యాపెక్స్ ఏ విధంగా చేయబోతున్నారు అన్న దాని గురించి కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఫైనాన్షియల్ ఇయర్ 25 లో వీళ్ళు 1700 crores క్యాపెక్స్ చేయబోతున్నట్లయితే 26 లోని 2000 crores క్యాపెక్స్ చేయబోతున్నారు అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 27 లోని అనదర్ 1377 crores క్యాపెక్స్ చేయనున్నారు. సో ఓవరాల్ గా ఈ కెపాసిటీ స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకుంటూ వెళ్లడం ద్వారా ఈ సెక్టర్స్ లో ఏదైతే ఆపర్చునిటీ ఉన్నదో దాన్ని అయితే క్యాటర్ చేయబోతున్నామని అండ్ నెక్స్ట్ 5 years లోను వీళ్ళు స్టెయిన్లెస్ స్టీల్ బిజినెస్ లో కరెంట్ లెవెల్ నుంచి 4.3 folds గ్రోత్ అయితే వీళ్ళు విజన్ గా పెట్టుకున్నట్లుగా అండ్ దీంతో పాటు అల్యూమినియం సెగ్మెంట్ లోని నెక్స్ట్ 5 years లో 1.8 folds అండ్ కార్బన్ స్టీల్ లో కూడా 1.8 fold గ్రోత్ అయితే వీళ్ళు విజన్ గా పెట్టుకున్నట్లుగా షేర్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా ఎవ్రీ సెగ్మెంట్ లోని వీళ్ళు స్ట్రాంగ్ గా క్యాపెక్స్ చేయడంతో పాటుగా వీళ్ళ బిజినెస్ ని డైవర్సిఫై చేయడం ద్వారా నెక్స్ట్ 5 years లో అయితే కంపెనీ చాలా స్ట్రాంగ్ గా గ్రో అవబోతున్నట్టుగా వీళ్ళు ప్రెజెంటేషన్ లోని షేర్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి ఈ ఫ్యూచర్ గ్రోత్ ప్లాన్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో శ్యామ్ మెటాలిక్ స్టాక్ 2% పైనే పెరిగింది. నెక్స్ట్ కాంపోజిట్ సిలిండర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి టైమ్ టెక్నోప్లాస్ట్ వాళ్ళకి ఒక గవర్నమెంట్ ఓన్డ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ నుండి LOA రిసీవ్ చేసుకున్నారు, అంటే లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ రిసీవ్ చేసుకున్నారు. వీళ్ళకి వచ్చినటువంటి ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 67.21 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఈ OMC కి టైప్ 4 CNG క్యాస్కెట్స్ ని పర్చేస్ ఆర్డర్ రిసీవ్ చేసుకున్నటువంటి 10 weeks లోని సప్లై చేయవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ వచ్చిందో ఇది టైమ్ టెక్నోప్లాస్ట్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వీకెండ్ లోని సాధనా నైట్రో వాళ్ళ బోర్డు మీట్ అయ్యి రైట్స్ ఇష్యూ రిలేటెడ్ గా డీటెయిల్స్ అయితే అప్రూవ్ చేశారు. వీళ్ళు టోటల్ గా 49.95 crores రైట్స్ ఇష్యూని అయితే అనౌన్స్ చేయడం జరిగింది అండ్ దీనిలో రైట్స్ ఎంటైటిల్మెంట్ రేషియో ఎవరి దగ్గర అయితే రికార్డ్ డేట్ నాటికి ఈ సాధనా నైట్రో యొక్క 3 shares ఉంటాయో వాళ్ళు ఒక షేర్ కి అప్లై చేసుకోవచ్చు అండ్ ఈ రైట్స్ ఇష్యూ ప్రైస్ ₹6.06. ప్రెసెంట్ మార్కెట్ లోని ఈ రోజు క్లోజింగ్ నాటికి ఈ స్టాక్ నియర్లీ ₹78 లో ట్రేడ్ అవుతున్నది. ఈ ₹78 లో ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్ ని వీళ్ళు ₹6 కి రైట్స్ ఇష్యూ ద్వారా ఇష్యూ చేయనున్నారు అండ్ ఈ రైట్స్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు September 13th గా ఫిక్స్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఈ రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే September 13th నాటికల్లా మీ డిమాట్ అకౌంట్ లోని ఈ షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. వీళ్ళ దగ్గర నుంచి ఈ రైట్స్ ఇష్యూ రిలేటెడ్ గా డీటెయిల్స్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో సాధనా నైట్రో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఆంపియర్ బ్రాండ్ తోనే ఎలక్ట్రిక్ 2-wheelers ని మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేసేటువంటి గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా EMPS స్కీమ్, అదే ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ ఏదైతే ఉన్నదో ఈ స్కీమ్ లోని వీళ్ళ 2-wheeler మోడల్స్ అయినటువంటి నెక్సస్, ప్రైమస్, మ్యాగ్నస్ అండ్ జీల్ క్వాలిఫై అయినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ 4 మోడల్స్ కూడా ఈ స్కీమ్ లోని క్వాలిఫై అయ్యాయి కాబట్టి ఈ స్కీమ్ లో భాగంగా ఈ మోడల్స్ పైన అయితే గవర్నమెంట్ దగ్గర నుంచి సబ్సిడీ లభించబోతుంది. దీని ద్వారా వీళ్ళ ఎలక్ట్రిక్ 2-wheeler సేల్స్ పెరిగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ రిలేటెడ్ గా పాజిటివ్. వీళ్ళ మోడల్స్ కి అప్రూవల్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఒక్కసారి గ్రీవ్స్ కాటన్ స్టాక్ లోని జంప్ కనపడి 6% పైనే పెరిగింది. నెక్స్ట్ ట్రావెలింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కంపెనీ అయినటువంటి థామస్ కుక్ వాళ్ళు అండ్ వాళ్ళ గ్రూప్ కంపెనీ అయినటువంటి SOTC ట్రావెల్ వాళ్ళు మలేషియన్ ఎయిర్లైన్స్ తోని కొలాబరేషన్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ కొలాబరేషన్ లో భాగంగా మన ఇండియా నుంచి మలేషియాకి అండ్ మలేషియా నుంచి వేరే అదర్ కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్ ఇలాగా అదర్ కంట్రీస్ కి కూడా ట్రావెల్ చేస్తుంటారు కదా. ఇలా ట్రావెల్ చేసేటువంటి టూరిస్టులందరికీ కూడా వైడ్ రేంజ్ ఆఫ్ ట్రావెల్ ఆప్షన్స్ ని కల్పించడం ద్వారా మోర్ ట్రావెలర్స్ మలేషియాకి ట్రావెల్ చేయడానికి గాను అట్రాక్ట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ కొలాబరేషన్ ద్వారా ఎక్కువ మంది ట్రావెలర్స్ గానీ థామస్ కుక్ వాళ్ళ సర్వీసెస్ ని గనక యూజ్ చేసుకున్నట్లయితే అది థామస్ కుక్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ బంధన్ బ్యాంక్ వాళ్ళు GST కలెక్షన్ స్టార్ట్ చేసినట్టుగా ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా బంధన్ బ్యాంక్ యొక్క కస్టమర్స్ అండ్ అదర్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బంధన్ బ్యాంక్ యొక్క రీటైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అండ్ కార్పొరేట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ ని యూజ్ చేయడం ద్వారా GST ని పే చేసుకోవచ్చు. అండ్ అంతే కాకుండా ఈ బంధన్ బ్యాంక్ యొక్క బ్రాంచెస్ ఉంటాయి కదా, ఈ బ్రాంచ్ కి వెళ్లి కూడా క్యాష్, చెక్ అండ్ DD రూపంలో కూడా ఈ ట్యాక్స్ పే చేయొచ్చు అని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ GST కలెక్షన్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు సర్వీసెస్ ని ఆఫర్ చేయబోతున్నారు కాబట్టి ఇది బంధన్ బ్యాంక్ రిలేటెడ్ గా పాజిటివ్. నెక్స్ట్ వరల్డ్ EV డే సందర్భంగా వేరియస్ OEMs వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా కొన్ని అనౌన్స్మెంట్స్ చేస్తున్నాయి. దీనిలో భాగంగా మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళు వీళ్ళ జియో అనేటువంటి న్యూ ఎలక్ట్రిక్ కమర్షియల్ 4-wheeler అయితే రివీల్ చేయడం జరిగింది. ఈ జియో అంటే ఏంటంటే జీరో ఎమిషన్ ఆప్షన్ అని. ఈ జియో మోడల్ ఏదైతే వీళ్ళు లాంచ్ చేస్తున్నారో ఇది సుపీరియర్ ఎనర్జీ ఎఫిషియన్సీతో పాటుగా హైయర్ రేంజ్ అండ్ ఫాస్టర్ ఛార్జింగ్ ఆప్షన్ ని కలిగి ఉంటుందని, దీని ద్వారా కాస్ట్ అడ్వాంటేజ్ కూడా బాగా దొరుకుతుంది కాబట్టి ఈ వెహికల్ బిజినెస్ లకైతే ఐడియల్ చాయిస్ అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. నెక్స్ట్ ఈ రోజు నుంచి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కోసం ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేసేటువంటి క్రాస్ లిమిటెడ్ అండ్ టోలిన్స్ టైర్స్
షేర్స్ ఈ 2 IPOs ఓపెన్ అయ్యాయి కదా, దీనిలోని క్రాస్ లిమిటెడ్ IPO రిలేటెడ్ గా మనం ఇప్పుడు బ్రీఫ్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ఈ వీడియో చివరిలోని మీకు ఈ 2 IPOs రిలేటెడ్ గా మా పర్సనల్ వ్యూని కూడా షేర్ చేస్తాను. ఈ కంపెనీ గురించి మనం మాట్లాడుకోవాలంటే వీళ్ళు మీడియం టు హెవీ కమర్షియల్ వెహికల్స్ కోసం యాక్సెల్స్, సస్పెన్షన్స్ తో పాటుగా వేరియస్ అదర్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేస్తూ ఉంటారు. వీటితో పాటు రిమైనింగ్ ఏ ప్రొడక్ట్స్ ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారన్నది మీరు ఇక్కడ లిస్ట్ లో చూడొచ్చు. వీళ్ళ ఓవరాల్ రెవెన్యూస్ లోని మేజర్ రెవెన్యూ కంట్రిబ్యూషన్ MHCV సెగ్మెంట్ నుంచి వస్తుంది. దీని తర్వాత ఫార్మ్ ఎక్విప్మెంట్స్ ని సెల్ చేయడం ద్వారా వీళ్ళకి 9% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది. అదే ప్రొడక్ట్ వైజ్ రెవెన్యూ కంట్రిబ్యూషన్ చూసినట్లయితే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, టైలర్ యాక్సెల్ అండ్ సస్పెన్షన్స్ నుంచి వీళ్ళకి ఓవరాల్ గా 43.38% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తున్నట్లయితే ట్రక్ కాంపోనెంట్స్ నుంచి 45.49% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది అండ్ ట్రాక్టర్ కాంపోనెంట్స్ నుంచి 9% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది. అదే జియోగ్రఫీ వైజ్ చూసినట్లయితే మెయిన్లీ మన డొమెస్టిక్ అంటే ఇండియా నుంచే వీళ్ళకి రెవెన్యూ కంట్రిబ్యూషన్ 98.86% వస్తున్నట్లయితే అవుట్ సైడ్ ఇండియా అంటే ఎక్స్పోర్ట్స్ ద్వారా జస్ట్ 1.14% కంట్రిబ్యూషన్ మాత్రమే వస్తుంది. ప్రెసెంట్ వీళ్ళకి ఎక్స్పోర్ట్స్ నుంచి రెవెన్యూ కంట్రిబ్యూషన్ తక్కువగా ఉన్నా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే గోయింగ్ ఫార్వర్డ్ ఎక్స్పోర్ట్ సేల్స్ పెంచడం పైన ఫోకస్ చేస్తా ఉన్నట్టుగా చెప్తుంది. దీనిలో భాగంగా స్వీడన్ కి చెందిన లియాక్స్ అనేటువంటి కంపెనీకి వీళ్ళు ఆల్రెడీ ప్రొడక్ట్స్ ని సప్లై చేస్తున్నారు. అండ్ దీంతో పాటు జపాన్ కి చెందినటువంటి ఒక OEM కి వీళ్ళ ప్రోటోటైప్స్ అంటే వీళ్ళ ప్రొడక్ట్ శాంపిల్స్ అవి పంపించడం జరిగింది. ఒకవేళ ఆ OEM కి వీళ్ళ ప్రొడక్ట్స్ నచ్చి యాక్సెప్ట్ చేసినట్లయితే ఫ్యూచర్ లోని ఈ జపనీస్ OEM దగ్గర నుంచి కూడా వీళ్ళకి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ విధంగా ఫ్యూచర్ లో వీళ్ళ ఎక్స్పోర్ట్ సేల్స్ పెంచడం పైన కూడా ఫోకస్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే చెప్తుంది. వీళ్ళకి టోటల్ గా 5 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అన్ని కూడా జార్ఖండ్ లోనే ఉన్నాయి. అండ్ దీంతో పాటు వీళ్ళకి ఇండియాలోని 5 డిఫరెంట్ లొకేషన్స్ లోని వేర్ హౌసెస్ కూడా ఉన్నాయి. అండ్ దీంతో పాటు మీకు ఇక్కడ మ్యాప్ లోని థిక్ కలర్ కనపడుతున్నది కదా, ఈ థిక్ కలర్ కనపడుతున్నటువంటి అన్ని రీజన్స్ లో కూడా వీళ్ళ సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్ ఉన్నది. అండ్ కమింగ్ టు దేర్ బోర్డ్, ఇది ఫ్యామిలీ ఆపరేటెడ్ కంపెనీ. ఈ కంపెనీలోని సుధీర్ రాయ్ గారు ప్రెసెంట్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నట్లయితే ఆయన వైఫ్ అయినటువంటి అనితా రాయ్ గారు హోల్ టైమ్ డైరెక్టర్ గా ఉన్నారు. అండ్ వీళ్ళ ఇద్దరు పిల్లల్లోని ఒకరు సుమిత్ రాయ్, ఈయన హోల్ టైమ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నట్లయితే కునాల్ రాయ్ గారు హోల్ టైమ్ డైరెక్టర్ అండ్ CFO గా వ్యవహరిస్తున్నారు. అండ్ ఈ కంపెనీలోని సుధీర్ రాయ్ గారు 57.68% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే అనితా రాయ్ గారు 28% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ సుమిత్ రాయ్ గారు 7% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే కునాల్ రాయ్ గారు 6.46% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. కమింగ్ టు IPO డీటెయిల్స్, ఇది బుక్ బిల్డింగ్ టైప్ IPO. దీని ఇష్యూ సైజ్ 500 crores. దీనిలో ఫ్రెష్ ఇష్యూ 250 crores అయితే ఆఫర్ ఫర్ సేల్ 250 crores. అండ్ ఈ IPO ని వీళ్ళు 228 రూపీస్ టు 240 రూపీస్ ఇన్ బిట్వీన్ ప్రైస్ బ్యాండ్ లో కోట్ చేస్తున్నారు. దీని అప్పర్ ప్రైస్ బ్యాండ్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసి చూసినట్లయితే ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ 1548 crores. అండ్ ఈ IPO లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మినిమం 62 షేర్స్ తోని 1 lot కి అప్లై చేయవలసి ఉంటుంది. అండ్ ఈ షేర్స్ బోత్ BSE అండ్ NSE లో లిస్ట్ అవుతాయి. అండ్ ఈ IPO 9th సెప్టెంబర్ రోజున అంటే ఆల్రెడీ ఈ రోజు ఓపెన్ అయింది అండ్ 11th సెప్టెంబర్ రోజున క్లోజ్ అవుతుంది. రిమైనింగ్ టెంటేటివ్ డేట్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. దీనిలో QIBs కి 50%, NIS కి 15% అండ్ రీటైల్ కి 35% కోటాని అలాట్ చేశారు. అండ్ కమింగ్ టు ఫైనాన్షియల్స్, ముందుగా వీళ్ళ బ్యాలెన్స్ షీట్ చూసినట్లయితే వీళ్ళ దగ్గర ప్రెసెంట్ 117.9 crores డెట్ ఉన్నట్లయితే 146.8 crores ఈక్విటీ ఉన్నది. అంటే వీళ్ళ డెట్ టు ఈక్విటీ 0.803 times. వీళ్ళకున్నటువంటి టోటల్ డెట్ లోని కరెంట్ బారోయింగ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీళ్ళ డెట్ టు ఈక్విటీ రేషియో రీజనబుల్ గా ఉన్నట్టే మనం అర్థం చేసుకోవచ్చు. కమింగ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, 2022 to 2024 ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ బిట్వీన్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోని 44.4% CAGR చొప్పున గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలో 65.32% CAGR చొప్పున గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 92% CAGR చొప్పున గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. వీళ్ళు 11 to 13% ఇన్ బిట్వీన్ ఎబిటా మార్జిన్స్ ని, 6 to 7% ఇన్ బిట్వీన్ ప్యాట్ మార్జిన్స్ ని జనరేట్ చేస్తున్నారు. కమింగ్ టు పియర్ కంపారిజన్, వీళ్ళ పియర్ కంపెనీస్ ఏ ఉన్నాయన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. వీళ్ళ పియర్స్ తో కంపేర్ చేస్తే ఫైనాన్షియల్స్ లోని వీళ్ళే బెటర్ గ్రోత్ ని డెలివర్ చేస్తున్నారు. అండ్ మార్జిన్స్ పరంగా చూసినట్లయితే అందరికన్నా బెటర్ గా రామకృష్ణ ఫోర్జింగ్స్ వాళ్ళు మార్జిన్స్ జనరేట్ చేస్తున్నారు. అండ్ రామకృష్ణ ఫోర్జింగ్స్ తర్వాత జామ్నా ఆటో, GNA యాక్సిల్ అండ్ టాల్బ్రోస్ ఆటోమోటివ్ వాళ్ళ మార్జిన్స్ కూడా డీసెంట్ గానే ఉన్నాయి. వీళ్ళందరితో కంపేర్ చేస్తే వీళ్ళ మార్జిన్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి. అండ్ రిటర్న్ రేషియోస్ పరంగా చూస్తే మాత్రం వీళ్ళ పియర్స్ తో కంపేర్ చేస్తే వీళ్ళే బెటర్ రిటర్న్ రేషియోస్ జనరేట్ చేస్తున్నారు. అండ్ వాల్యుయేషన్ ప్రకారం కంపేర్ చేసినట్లయితే వీళ్ళే అంత చీప్ వాల్యుయేషన్ లో ఈ IPOని కోట్ చేయట్లేదు. వీళ్ళ పియర్ కంపెనీస్ ఏదైతే ప్రెసెంట్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నాయో ఆల్మోస్ట్ ఆ వాల్యుయేషన్స్ కి దగ్గరలోనే వీళ్ళు IPOని కోట్ చేస్తున్నారు. అండ్ ఈ IPO రిలేటెడ్ గా మా పర్సనల్ వ్యూ షేర్ చేసే ముందు స్టాండర్డ్ డిస్క్లైమర్, ఈ IPO రిలేటెడ్ గా మేము ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేసామో అది కేవలం మీ ఎడ్యుకేషన్ పరంగానే యూస్ చేసుకుని ఈ కంపెనీ రిలేటెడ్ గా ఫర్దర్ గా రీసెర్చ్ చేసి అప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవడం బెటర్. ఒకవేళ మీ అంతటా మీరు రీసెర్చ్ చేయలేని పక్షంలో మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ యొక్క సలహా తీసుకోండి. అండ్ నౌ
కమింగ్ టు అవర్ పర్సనల్ వ్యూ, ప్రెసెంట్ మనం చూస్తే టోటల్ గా 3 IPOs రన్ అవుతున్నాయి కదా. ఒకటి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, అండ్ సెకండ్ వన్ ఈస్ క్రాస్ లిమిటెడ్, అండ్ థర్డ్ వన్ ఈస్ స్టాలిన్ స్టైర్. ఈ 3 IPOs లో మనం కంపేర్ చేస్తే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఈస్ ఎ బెటర్ కంపెనీ అన్నది మా వ్యూ. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.